స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యం గురించి మనం ఆలోచించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినబోతున్న అంశము సమాధానమును స్థిరపరచు దేవుడు. సమాధానమును స్థిరపరచు దేవుడు. సర్వసాధారణంగా ఈనాటి మానవ జీవితాన్ని ఒక్కసారి మనం పరీక్షించగలిగితే, ఈనాడు మనిషి జీవితంలో లేనిది ఏంటయ్యా అంటే సమాధానం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో సమాధానం లేదు. ఒక కుటుంబానికి మరొక కుటుంబంతో సమాధానం లేదు. కొన్ని సందర్భాల్లో మనిషి హృదయంలోనే మనిషికి సమాధానం లేదు. ఏముంటేనండి, ఈ మధ్యన నా మనసు చాలా గలిబిలిగా ఉంటుంది, మనిషిలో ఏదో ఆవేదనగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, మనసులో సమాధానం లేదండి, మనసులో నెమ్మది లేదండి, మనసులో ప్రశాంతత లేదండి. నేటి దినాల్లో మనిషి తన తోటి మనిషితో సమాధానంగా ఉండలేకపోతున్నాడు. మనిషి తన మనసుతో లేకపోతే తన హృదయంతో కూడా సమాధానంగా ఉండలేకపోతున్నాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈనాడు అనేక మంది జీవితాల్లో దేవునితో కూడా మానవుడు సమాధానంగా ఉండలేకపోతున్నాడు. బైబిల్ యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన తన బిడ్డల జీవితాల్లో ఆయన సమాధానమును స్థిరపరచు దేవుడు. ఒక వారం బాగుందండి, ఒక వారం బాగోలేదండి, పోయిన వారం అంతా ఏదో మనసు ప్రశాంతంగా సమాధానంగా బ్రతికామండి, ఏ గలిబిలి లేకుండా, ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిన వారం అంతా ఎంతో సమాధానంగా జీవితం వెళ్ళిపోయింది, ఈ వారం అంతా గలిబిలిగా ఉంది అనడానికి లేదు. దేవుడు తన బిడ్డల జీవితంలో స్థిరపరుస్తాడంట. దేన్ని అంటే సమాధానమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అయ్యా అంటే, తన ప్రజల జీవితాల్లో ఆయన సమాధానమును స్థిరపరచు దేవుడై ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు తన బిడ్డలను తన మందిరానికి పిలుస్తున్నాడు? అసలు దేవుని పిలుపు మన పట్ల ఏంటి? ఆయన బిడ్డలుగా ఉండడానికి దేవుడు అసలు ఎందుకు మనల్ని తన మందిరానికి పిలిచారు అంటే, వాక్యం సెలవిస్తుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించగలిగితే, దేవుడు తన పిల్లలకు సమాధానం అనుగ్రహించడానికి అసలు ఎందుకు ఆయన తన బిడ్డలను పిలుస్తూ ఉన్నాడో వాక్యం సెలవిస్తుంది. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును, సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాం? అయ్యా, దేవుని ఆరాధించాలనా, దేవుని సన్నిధిలో ఏదో కొద్దిసేపు గడిపి వెళ్ళిపోవాలనా, దేవుడు ఎందుకు తన సన్నిధికి తన బిడ్డలను పిలుచుకున్నాడు అని అడిగితే, వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, సమాధానముగా బ్రతకడానికి, సమాధానముగా ఉండడానికి దేవుడు తన బిడ్డలను ఆయన సన్నిధానానికి ఆయన పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వసాధారణంగా మనిషి జీవితంలో తొందరగా చెడిపోయేది ఏంటంటే సమాధానమే. మాట కలవపోయినా, మనస్సు కలవపోయినా, ఆలోచన కలవకపోయినా, పాడతానన్నప్పుడు మైక్ ఇవ్వకపోయినా, లేకపోతే గుర్తింపు ఇవ్వకపోయినా వెంటనే మనిషికి కలిగేది ఏంటి అంటే అసమాధానం. వెంటనే సమాధానం పోతుంది. అక్కడ రకరకాల ఆందోళనకర పరిస్థితులు, కోపతాపాలు, అలజడులు ఏర్పడిపోతాయి. దేవుడు ఎందుకు తన బిడ్డల మందిరానికి పిలిచారు? ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మందిరములో ఆయన బిడ్డలు సమాధానము కలిగి బ్రతకాలి అన్న ఉద్దేశముతో ఆయన మనలను తన సన్నిధికి పిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధికి వచ్చిన మనము ఎలా బ్రతకాలని వాక్యం సెలవిస్తుందంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు మరి 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో మనం చూడగలిగితే ఒక చక్కని విషయాన్ని తన బిడ్డలకు ప్రభు చెప్తున్నారు. అమ్మా, వారి పనిని బట్టి ప్రేమతో ఘనము గాయించవలెను,
మరియు మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక తన బిడల పట్ల ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన తన బిడలందరినీ కూడా మందిరానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు తెలుసా? మీరు సమాధానంగా ఉండండి. ఎలా సమాధానంగా ఉండండి? దశలోనికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాము, ఒకరి పట్ల ఒకరు. చాలా సందర్భాల్లో అంటారు, పాస్టర్ గారండి నేను మందిరంలో అందరితో మాట్లాడతాను, అందరికీ వందనాలు చెప్తాను, కానీ పలానా ఆవిడికి నేను వందనాలు చెప్పను, పలానా ఆవిడ ముఖం వెంక నేను చూడను, ఆవిడతో ఎటువంటి సహవాసం నేను చెయ్యను అంటుంటారు. బైబిల్ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం పిలవబడిందే దైవ సన్నిధికి సమాధానంగా ఉండడానికి. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, నువ్వు పిలవబడిన పిలుపుకు లోబడే వ్యక్తిగా ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి మనము ఉండాలి. సమాధానం లేకుండా దైవ సన్నిధిలో ఎంత భక్తి చేసినా, ఎంత బలి నైవేద్యము ప్రభుకు మనం అర్పించినా అది దేవుడు ఏమాత్రము స్వీకరించేవాడు కాదు. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనములో ఆ విషయాన్ని యేసు ప్రభువు వారు చెబుతూ సమాధానాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అప్పుడు తిరిగి వచ్చి నీ అర్పణ దేవునికి అర్పించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దేవుని బిడ్డను దేవుడు ఎందుకు మందిరానికి పిలుచుచున్నాడు? వాక్యము చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, సమాధానంగా బ్రతకడానికే దేవుడు మనల్ని తన సన్నిధికి పిలుస్తూ ఉన్నారు. ఎవరితో ఎవరు సమాధానంగా ఉండాలి? వాక్యము సెలవిస్తున్న మాట, ఒకరితో ఒకడు సమాధానము కలిగి బ్రతకండి. అలా ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి మనం జీవించకుండా, మనం ఎంత దేవునికి బలర్పించినా, ఎన్ని దైవ కార్యాలలో మనం పాలు పంపులు పొందినా అది దేవునికి ఏమాత్రము అంగీకారము స్వీకరించేది కాదు. గనుక నువ్వు బలిపీఠం మీద దేవునికి బలర్పిస్తున్నప్పుడు, దైవ కార్యాల్లో నువ్వు నిమగ్నమై ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ సహోదరుడు పట్ల నీకు ఏదైనా అసమాధానం ఉంటే, కలవరం ఉంటే, జగడం ఉంటే, ఏదైనటువంటి అసమాధాన స్థితి ఉంటే, నీ బలిపీఠం మీదే ఆ బలి అలా విడిచిపెట్టి, అంతకంటే విలువైంది ఏంటంటే నువ్వు వాడితో సమాధానపడి సమాధానకరమైన మనసుతో దేవునికి అర్పణ అర్పించు. అప్పుడు దేవుడు నీ అర్పణ, నీ నైవేద్యమును దేవుడు స్వీకరిస్తాడు. అలజడితో ఉన్న మనసుతో నువ్వు స్తుతించినా, అలజడితో ఉన్న ఆలోచనతో నువ్వు ప్రార్థించినా, ఆ ప్రార్థన, ఆ స్తుతి ఏమాత్రము దైవ సన్నిధికి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఎవరికి మీద మనకి కోపతాపాలు ఏవో జరుగుతుంటాయి. ఆ కోపతాపాలతోనే మనం సన్నిధికి వచ్చి మన ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించి ఎన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నా నోట్లో నుంచి అయితే ప్రార్థన బయటకు వస్తుంది, కానీ మనసులో మాత్రం సమాధానము కలగదు. కాబట్టి బైబిల్ అంటున్న మాట, నువ్వు దేవునికి బలర్పించేటప్పుడు, అది ప్రార్థన అయినా, అది నైవేద్యమైనా, అది దైవికమైన ఏ కార్యక్రమం నువ్వు చేస్తున్నా, నువ్వు సమాధానము కలిగిన మనసుతో ఉండాలి. నీ చుట్టూ ఉన్న బిడ్డలందరి పట్ల నువ్వు సమాధానముగా ప్రవర్తించగలిగితేనే ఆ సమాధానపు బలిని దేవుడు స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానాన్ని గురించి మాట్లాడుతూ మార్కు శుభవార్త 9వ అధ్యాయం 50వ వచనములో ఒక చక్కని సందర్భాన్ని యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల అది దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారిగా ఉండాలి. నీ భక్తిలో సారం ఉండాలి, నీ ఆత్మీయతలో సారం ఉండాలి. నువ్వు దేవునితో గడిపే ఆధ్యాత్మికమైన ఈ సహవాసములో సారవంతమైన భక్తి నువ్వు చేయాలి అంటే నీలో ఉప్పు సారము వంటి భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పుకున్న గొప్పతనం ఏంటంటే, ఉప్పు ఏ వస్తువునైనా పాడైపోకుండా ఉంచుతుంది. ఉప్పు ఏ వస్తువు, ఏ ఆహార పదార్థానికైనా రుచినిస్తుంది. కూర అంతా బాగా వండుకొని అందులో మీరు ఉప్పు వేయలేదు అనుకోండి, ఆ కూర రుచి తెలియదు కదా. పచ్చళ్ళు పట్టినప్పుడు ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి మనం పచ్చళ్ళలో ఏమేస్తాం?
ఉప్పు వేస్తాం. ఎందుకు ఉప్పు వేస్తామంటే ఉప్పు వల్ల మనకు రుచి వస్తుంది, ఉప్పు వల్ల పదార్థములు ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటుంది. నీ ఆత్మీయత, నీ హృదయము, నీ భక్తి జీవితం పాడైపోకుండా ఉండాలంటే సమాధానంగా బ్రతకడం అనే సారము, అనే స్థితి నీ జీవితంలో లేకపోతే నీ హృదయము పాడైపోతుంది, నీ భక్తి కూడా సారము లేనిదిగా మారిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభువు ఈ విషయాన్ని తన బిడ్డలందరితో చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఏంటయ్యా అంటే, దేవుడు మీ హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి సమాధానమును స్థిరపరచునుగాక. అర్థమైందా? సమాధానం తన బిడ్డలకు ఎంత అవసరమో. ఈనాటి కుటుంబాల్లో సమాధానం లేదు. అత్తగారికి కోడలకు మధ్య సమాధానము లేదు, తండ్రికి బిడలకు మధ్య సమాధానము లేదు, కుటుంబానికి మధ్య సమాధానము లేదు, అధికారులకు వారి కింద పనిచేయు వారికి సమాధానము లేదు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవునికి తన బిడలకు కూడా కొన్ని సందర్భాల్లో సమాధానము లేదు. కానీ బైబిల్ ఉంటుంది, మనం ఆరాధిస్తున్న దేవుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆయనకున్నటువంటి గుణగణాల్లో ఒక అద్భుతమైన గుణం ఏంటయ్యా అంటే, ఆయన సమాధానకర్త. ఆయన సమాధానమునకు కర్త. ఆయన బిడ్డలుగా జీవిస్తున్న వారి జీవితాల్లో కూడా ఆయన అట్టి సమాధానము కలిగి బ్రతకాలని ఆయన వారిని తన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి బ్రతకాలి. ఆ సమాధానము కలిగిన మనసుతో దేవునికి బలి అర్పించాలి. అప్పుడు నీ భక్తి ఉప్పు సారము వంటి సమాధానకర స్థితిని పొందగలుగుతాం. కొంతమంది అంటారు, ఎంత పాడినా కానివ్వండి, ఎంత దేవుని వాక్యం విన్నా కానివ్వండి, ఎంత బైబిల్ చదువుకుంటున్నా కానివ్వండి, నా మనసుకు ఎందుకో సమాధానం రావట్లేదండి, మనసుకు ఎందుకో ప్రశాంతత కలగడం లేదండి, మనసుకు ఎందుకో తెలియని ఆందోళన, అభద్రత కలుగుతుందండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ మనసులో సమాధానకర్తయకు దేవుడు నీ హృదయమునకు సమాధానమును స్థిరపరచాలంటే పైన చెప్పిన ఈ మాటలని హృదయములో నువ్వు జాగ్రత్తగా పాటించాలి. ఏం పాటించాలి? నేను మందిరానికి వెళుతుంది కోపతాపాలతో కాదు, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళకు వందనాలు చెప్తాను, వీళ్ళకు వందనాలు చెప్పాను అని వ్యతిరేకతతో కాదు. ప్రభు నన్ను తన మందిరానికి ఎందుకు పిలుచుకున్నాడంటే సమాధానంగా మందిరానికి రావాలి. మందిరానికి వచ్చిన తర్వాత నేను ఒకరి పట్ల మరొకరి పట్ల అందరి పట్ల నేను సమాధానము కలిగి భక్తి చేయాలి. అంత మాత్రమే కాదు, నేను దేవునికి అర్పించేటువంటి ఏ నైవేద్యమైనా, ఏ అర్పణైనా, ఏ బలైనా నా మనసు సమాధానకరమైనదిగా ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఉప్పు సారము కలిగిన భక్తి నువ్వు చేయాలి అంటే నువ్వు సమాధానము కలిగిన మనసుతో నువ్వు భక్తి చేయగలిగితే ఆ భక్తి నీ హృదయమును, నీ ఆత్మీయతను కూడా ఆ భక్తి కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానకర్త. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము కనుక ముమ్మాటికి కూడా మనం ఎదుటివారి పట్ల, దేవుని పట్ల, మన హృదయం పట్ల మనము సమాధానము కలిగి బ్రతుకుదుముగాక. ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారు, ఇంతవరకు మాకు బాగానే అర్థమైంది, మరి సమాధానము వల్ల నాకు కలిగే దీవెనేంటి? సమాధానంగా ఉండమని ఎంతవరకు చెప్పారు కదా. ఒకవేళ నేను సమాధానంగా బ్రతికితే నా జీవితంలో కలిగే అనుభవాలేంటి, నా జీవితంలో కలిగే దీవెనలు ఎలాగుంటాయి అనే ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథములో మనం గమనించగలిగితే 29వ అధ్యాయము 11వ వచనములో సమాధానం వల్ల కలిగేటువంటి మేలులు ఎలా ఉంటాయో వాక్యములో సెలవిస్తుంది. యెహోవా తన ప్రజలకు, కీర్తన గ్రంథం 29:11 ప్రకారము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి, ఎవరైతే సమాధానముతో బ్రతుకుతారో సంఘములో కానీ, ఆత్మీయతలో కానీ, అయా వారి కుటుంబ జీవితాల్లో కానీ, దాంపత్య జీవితాల్లో కానీ ఎవరైతే సమాధానము కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి పట్ల ఒకరు భిన్నాభిప్రాయాలు లేకుండా సమాధానము కలిగి ఎవరైతే బ్రతకగలుగుతారో అటువంటి వారిని వాక్యము సెలవిస్తుంది, అటువంటి వారిని ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదము ఊరుకునే వచ్చేది కాదు. నాకు నచ్చినట్లు బ్రతుకుతానండి, నాకు నచ్చినట్లు మాట్లాడతానండి, నాకు నచ్చినట్లు ఆలోచిస్తానండి, నాకు నచ్చినట్లుగా నా జీవితంలో ఇతరులకు మనశ్శాంతి లేకుండా నేను మనశ్శాంతికి ఉండకుండా జీవిస్తానండి, కానీ దేవుడు నన్ను దీవించేయాలి. లేదు లేదు లేదు. ఆయన ఎవరిని దీవించడానికి ఇష్టపడతాడంటే ఎవరి జీవితాల్లో అయితే సమాధానముగా ఉంటుందో
మత్తయి శుభవార్త ఉంది కదా, సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని చెప్పినటువంటి 3 దినముల అద్భుతమైన వర్తమానములో విలువైన మాటలు, ప్రపంచాన్ని ప్రభావితము చేసిన మాటలు. ఎవరు దేవుని బిడ్డలని చెప్పుకోగలుగుతారు? నువ్వు అందరి పట్ల సమాధానంగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే నువ్వు అందరి పట్ల ప్లేన్ హార్ట్తో ఉండాలి. వారు కుయుక్తులతో ఉండని, వాళ్ళ కుతంత్రాలతో ఉండని, ముందొక మాట వెనకొక మాట మాట్లాడుతూ ఉండని, ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ నీవు మాత్రము అందరి పట్ల మేలైన కార్యాలు చేస్తూ నీవు మాత్రం ప్లేన్ హార్ట్తో ఉండగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ ఆత్మీయతను దేవుడు దీవించునుగాక. ఎందుకమ్మా ఇలా మారిపోయావంటే, ఒకప్పుడు నేను చాలా మంచిదానిగా ఉండేదానండి, ఒకప్పుడు నేను చాలా సమాధానకరంగా ఉండేదానండి, కానీ అందరు నన్ను మోసగించేస్తున్నారు, నా ముందు మంచిగా మాట్లాడుతూ నా వెనకాల నా గురించి ఏవేవో మాట్లాడుతున్నారండి, ఆ విషయాలు నాకు తెలిసిన తర్వాత నేను వారిలాగే మారిపోయాను. లేదు లేదు లేదు, ప్రభు అలా నిన్ను ఉండమండం లేదు. నీవు ఇతరుల వలె మారిపోతే వారికి లేనటువంటి మనశ్శాంతి నీకు ఉండదు. ఒక దేవుని బిడ్డ ఎవరు ఎలా బ్రతికినా పర్లేదు, నేను మాత్రం నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఇతరులను క్షమిస్తూ, ఇతరులను అర్థం చేసుకుంటూ నేను నా మనసును సమాధానముగా ఉంచుకోగలిగితే దేవుని ఆశీర్వాదము ముమ్మాటికి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. దీవెన పొందడం గొప్ప కాదు, ఆశీర్వాదం పొందడం గొప్ప కాదు, అది నీ మీద నిలబడాలి, అది నీ మీద స్థిరపరచబడాలి. చూద్దాం వాక్యంలోకి వెళ్ళి. సంఖ్యాకాండము చూడండి, 6వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములు తెరిచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలుల మీద నీ నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితాల్లో అయితే సమాధానంగా బ్రతుకుతారో, ఇతరులకు ఏమాత్రము నొప్పును కలిగించకుండా, నోటి మాటల వల్ల కానీ క్రియల వల్ల కానీ ఎటువంటి సమస్యలు కలిగించకుండా ఎవరైతే సమాధానంగా బ్రతుకుతారో వారి మీద దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కాంతి ప్రకాశిస్తుందంట చెప్పండి? ఆయన సన్నిధిలో ఉన్న ఆయన కాంతి, ఆయన వెలుగు అట్టి వారి మీద దేవుడు ప్రకాశింపచేసి, బైబిల్ చెప్తున్న మాట, ఆయన వారి మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి వారికి సమాధానం కలగచేసి, మన చివరి మాట చూడగలిగితే, వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం కావాలా? అయితే నువ్వు అందరి ఎడల సమాధానము కలిగిన మనసుతో బ్రతుకుదువుగాక. నీ మనసును పాడు చేసే ఏ మాటలు నువ్వు మాట్లాడుకోవద్దు. నీ మనసును పాడు చేసే ఏ విషయాలు నీకు తెలిసినా అవి నువ్వు వినడానికి చెప్పరేంటి, ఇష్టపడొద్దు. కొన్ని మాటలు వింటున్నప్పుడు ఎదుటివారి పట్ల మనకున్న స్నేహాలు చెడిపోతాయి. అవి నిజమా అబద్ధమా తర్వాత విషయం, కానీ ఆ మాటలు మన హృదయాన్ని పాడు చేస్తాయి. ఆ మాటలు మనలో అసమాధానం తీసుకువస్తాయి. ఆ మాటలు వినడం ద్వారా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ప్రశాంతత కోల్పోతాం. ఆ ప్రశాంతత కోల్పోవడం వల్ల దైవ ఆశీర్వాదాలకు మనం దూరస్తులం అయిపోతాం. ఒక దేవుని బిడ్డ ప్రశాంతంగా బ్రతకడానికి ప్రభు చెప్పారు కదా, నా శాంతినే నీకు ఇస్తూ ఉన్నానన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన మనను శాంతిగా బ్రతకాలని, నెమ్మదిగా బ్రతకాలని, ఆయన బిడ్డలుగా ఒక చక్కని కుటుంబాలుగా సమాధానంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు అని చెప్పబడుతూ ఇంట్లో ప్రతినిత్యము గొడవలు, దెబ్బలాట్లు, అరుపులు, కేకలు, మనస్పర్ధలు, కోపతాపాలతో ఉన్నాయనుకో, ఆ కుటుంబముల వల్ల దేవునికి ఏ విధమైన సంతోషము కలగదు. అయ్యా, ఒకప్పుడు లోకస్తులుగా బ్రతికినప్పుడు మేము అసమాధానంగానే బతికాం. మా మాటలు కలవలేదు, మా అభిప్రాయాలు కలవలేదు, మా ఆలోచనలు కలవలేదు, మా జీవితం అంతా అలజడిగానే బ్రతికాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మా స్వరక్షకుడిగా అంగీకరించామో, ఆయన పిల్లలుగా ఆయన మందిరానికి పిలవబడ్డామో, అప్పుడు మా జీవితాల్లో మేము సామరస్యంగా సమాధానంగా బ్రతకగలుగుతున్నాం అని ఎవరైతే జీవించగలుగుతారో అట్టి వారి మీదకు దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎదుటి వారి పట్ల?
ఏదైనా ఒక సమయం ఉన్నప్పుడు ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని నువ్వు సాగదీయకూడదు. సరే, నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారేమో, ఈ రోజు కాబట్టి రేపు అర్థం చేసుకుంటారు అని వదిలేయాలి. సమస్యను సాగదీయకూడదు. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారేమో, వీలైతే అర్థమయ్యేలా చెబుదాం, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకునే టైం వాళ్ళకి ఇద్దాం అని నువ్వు మౌనంగా ఉండగలిగితే ఆ సమస్య ఈరోజు కాకపోతే రేపైనా పరిష్కరింపబడుతుంది. అలా కాకుండా వాళ్ళు అన్న మాటకు నువ్వు తిరిగి అంతకంటే గట్టిగా నువ్వు మాట్లాడడం మొదలెట్టావనుకో, కొన్ని సమస్యలకు మౌనమే సమాధానం. నువ్వు మౌనంగా ఉంటే మీ మధ్య దూరం పెరగదు. నువ్వు స్వరం గట్టిగా తెరిస్తే కొన్ని సందర్భాల్లో మీ మధ్యన దూరాలు పెరిగే ప్రమాదం ఉంది. కనుక దేవుని బిడ్డలుగా కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మన జీవితాలకు సమాధానం. నువ్వు మౌనంగా ఉంటే కొద్దిమంది నువ్వు దూరం చేసుకోవు, కానీ నువ్వు నోరు తెరిస్తే కొంతమంది నీకు విలువైన వ్యక్తులు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు చెప్పిన మాట, మీరు సమాధానంగా బ్రతికితే దేవుడు నీకు నీ కుటుంబంలో ఆశీర్వాదమును స్థిరపరచునుగాక. పాస్టర్ గారండి, దేవుడు ఎవరికి పడితే వాళ్లకు సమాధానం ఇచ్చేస్తాడా? మందిరానికి వచ్చేలా కూర్చున్నంత మాత్రాన దేవుని సమాధానం మా మీదకి వచ్చేస్తుందా? లేదు లేదు లేదు. దేవుని సమాధానం నీ మీదకి రావాలి అంటే నీ జీవితంలో నీవు 7 అనుభవాలు కలిగి ఉండాలి. ఎన్ని అనుభవాలు? నేను చర్చికొచ్చి కూర్చుంటానండి, దేవుడు నాకు సమాధానం ఇచ్చేస్తాడా, దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడంటే చర్చికొచ్చి కూర్చుకున్నంత మాత్రాన నీకు సమాధానము ఆశీర్వాదము రాదు. సమాధానము నీ జీవితంలోకి రావాలి అంటే నీ జీవితంలో 7 అనుభవాలు లేకపోతే 7 అర్హతలు నీకు ఉండాలి. ఏంటి ఆ 7 అనుభవాలు? వాక్యమునే చక్కగా ధ్యానిస్తూ వాక్యము ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని ద్వారా నా జీవితంలోకి, నా కుటుంబంలోకి దేవుని యొక్క సమాధానము నా జీవితంలోకి రావాలి అంటే నెంబర్ 1 ఏంటో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలిగితే, నువ్వు ఏం చేయడం ద్వారా దేవుని యొక్క సమాధానం నీ జీవితంలోకి వస్తుందో వాక్యం చెప్తుంది. మొదటి మాట, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి జీవితాల్లోకి సమాధానం వస్తుంది? ఎవరి జీవితాల్లోకి సమాధానం వస్తుంది? చర్చకొచ్చి కూర్చున్నంత మాత్రం సమాధానం రాదు. జీవితాల్లోకి, హృదయాల్లోకి, కుటుంబాల్లోకి నీ జీవితాలు సమాధానంగా బ్రతకాలంటే నెంబర్ 1 మొదటి విషయం ఏంటంటే నువ్వు దేవునితో సహవాసము. చాలా సందర్భాల్లో మనం గమనించగలిగితే మనకు సంఘంతో సహవాసం ఉంటుంది. నేను సంఘంతో బాగా కలిసి ఉంటున్నానండి, సంఘంతో నాకు సహవాసం ఉందండి. సహవాసం మీన్స్ స్నేహం. సంఘంతో చక్కనే సహవాసం చేస్తానండి. మరికొంతమంది స్నేహితులతో సహవాసం చేస్తానండి. మరికొంతమంది నాకు మందిరంతో చక్కని సహవాసం ఉందండి, నేను మందిర పరిచయం చక్కగా చేసుకుంటానండి. మందిరాన్ని తొడవడం కానీ, మందిరాన్ని చక్కగా సిద్ధపరచడం కానీ నాకు మందిరంతో చక్కని సహవాసం ఉందండి. సంఘముతో చక్కని సహవాసం ఉందండి. ఒక్కొక్కసారి చెప్పాలంటే దైవజనుడితో కూడా నాకు చక్కని సహవాసం ఉందండి. నిజమే, దైవజనుడితో చక్కని సహవాసం ఉండాలి, సంఘముతో చక్కని సహవాసం ఉండాలి, మందిర పరిచయతో నీకు చక్కని సహవాసం ఉండాలి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా దేవుడితో నీకు వ్యక్తిగతంగా సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన అనేక రకాలు. సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, దంపతుల ప్రార్థన, ఆ దంపతుల మధ్యకి బిడ్డలు రాకూడదు. కుటుంబ ప్రార్థనలు అందరూ ఉండాలి, దంపతుల ప్రార్థన, అలాగే ఏకాంత ప్రార్థన. నీ ఏకాంత ప్రార్థన నీకు దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితాల్లోకి సమాధానం వస్తుంది? వాక్యము చెప్తున్న మొదటి మాట, ఎవరైతే దేవునితో సహవాసము కలిగి బ్రతుకుతారో, సమయమును గడపగలుగుతారో వారి జీవితాల్లోకి సమాధానం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలి, దేవుని ద్వారా మనశ్శాంతి నా జీవితంలో ఉండాలి, నా జీవితంలో ఏ గలిబిలి లేకుండా జీవితం ప్రశాంతంగా గడవాలి, కుటుంబంలో, దాంపత్యంలో, అన్ని విషయాల్లో నా జీవితంలో సమాధానంగా నేను గడపాలి అంటే మొదటి అనుభవం ఏంటంటే ముందు నీకు దేవుడితో సహవాసం సరిగా ఉండాలి. వారమంతా దేవుడిని పక్కన పెట్టేసి శుక్రవారం, ఆదివారం ప్రభువా అని పలకరించావనుకో, మీ మధ్యన సంబంధ బాంధవ్యాలు సరైనవిగా ఉండవు.
కాబట్టి అనునిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే భక్తులు నడిచిన మార్గమే ఏంటయ్యా అంటే వారు అనుదినము ఆల్రెడీ ప్రార్థనలో చెప్పుకున్నాము కదా, వారు ముమ్మారు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున వారు ముమ్మారు దేవునితో సహవాసము. కాబట్టి దేవునితోని సహవాసము బలపడ్డము ద్వారా నీ జీవితములో ఒక చక్కని సమాధానం పొందుదుముగాక. మీకు ఒక విషయం చెప్పనా, మనిషి ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, ఎప్పుడైతే ఆదిమ తల్లులుకున్నటువంటి ఆదామవులు దేవుడు తినొద్దు అన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించారో, ఆనాటి నుంచి మానవునికి దేవునికి మధ్య సంబంధ సహవాస బాంధవ్యాలు చెడిపోయాయి. మరి ఎవరి ద్వారా మనకు దేవునితో సహవాసం ఏర్పడింది? చూడండి, వాక్యం చెప్తున్న మాట ఆ మొదటి మాటలోనే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, దేవునితో మనిషికి పాడైపోయిన సహవాసము మరలా కలపడానికి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం కావాలంటే, అమ్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, దేవునితో మనకు సమాధానం రావాలి అంటే ముందు దేవుడితో సహవాసం ఉండాలి. దేవుడితో సహవాసం మనకుందా అని అడిగితే, మానవుడు పాపం చేయడం ద్వారా మనిషికి దేవుడికి మధ్య ఉన్న బాంధవ్యము పాడైపోయింది. మళ్ళీ దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ అసమాధానాన్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా నిలబడ్డాడు. అందుకని సిలువలో ఇటు మానవుని చేయ, ఇటు దేవుని చేయ పట్టుకున్నాడు. ఆయన మధ్యవర్తి, మానవునికి దేవునికి మధ్య ప్రభుని యేసుక్రీస్తు ఒక వంతెనగా నిలబడ్డాడు సిలువలో. ఆమేన్. యేసుప్రభుని ఇలా సిలువేయలేదు, ఆయన చేతులు చాపి సిలువేశారు. ఎందుకంటే ఒక చేతితో ఆయన పాపి అయిన మానవుని పట్టుకున్నాడు, మరొక చేతితో తండ్రి అయిన దేవుని పట్టుకున్నాడు. అనగా పాపి అయిన మానవుని దేవునితో కలపడానికి ఒక మధ్యవర్తిగా ఆయన సిలువలో మన కొరకు బలియాగమయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే పాపం వల్ల మానవునికి దేవునికి మధ్య సహవాసం పోయింది. సహవాసం లేకపోతే సమాధానం లేదు. కాబట్టి ఆ సమాధానం మనిషికి ఇవ్వడానికి ముందు దేవునికి మానవునికి మధ్య సహవాసం కలిగించడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ మాటను బలపరిచే మరొక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఇంకా స్పష్టంగా ఆ విషయం మనం గమనించగలుగుతాం. అమ్మా, అయినను మునుపు అదూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మానవుని యొక్క పాపము దేవునికి దూరస్తుడిగా చేసింది. అందువల్ల దేవుని యొక్క సమాధానం మనిషికి దొరకడం లేదు. మరి దూరమైన మానవుని మరలా దేవునికి దగ్గర చేయడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మరలా మనం దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం. ఆ సహవాసము ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దొరికే సమాధాన స్థితి పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడగబడ్డారో ఆ రక్తము ద్వారా దేవునికి మనకు మరలా బాంధవ్యము, సహవాసం పొందుకున్నాం. ఆ సహవాసము ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఒక దేవుని బిడ్డ హృదయములో, జీవితంలో సమాధానము దొరకాలి అంటే ముందు దేవుడితో సహవాసం ఉండాలి. ఆ సహవాసం యేసయ్య రక్తము ద్వారా మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? నెంబర్ 1, దేవుడు అనుగ్రహించు సమాధానం మనం పొందాలి అంటే మొదటి అనుభవం, దేవుడితో ముందు మనకు సరైన సహవాసం ఉండాలి. సహవాసం దేవునితో ఉండాలి. అలా మనం సహవాసము చేయగలిగితే దేవుని యొక్క సమాధానం మనం పొందుకుందుముగాక. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునితో మనం సహవాసం పొందాలి అంటే చూడండి, యెషయా గ్రంథము
ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుని ద్వారా రచింపబడినటువంటి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే రెండవ అనుభవాన్ని గురించి, రెండవ అర్హతను గురించి వాక్యం సెలవిస్తుంది. నీతి, సమాధానము చాలు తల్లి. రెండవది ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే సమాధానం మనకు రావాలి అంటే నెంబర్ 1 దేవుడితో సహవాసం ఉండాలి. నెంబర్ 2 నీతిమంతులుగా బ్రతకాలి. నీతి దేవునితో మనకు సమాధానాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలామంది అంటారు మేము నీతిమంతులమేండి. కానీ రోమీలకు రాసిన పత్రికలో చూడకండి, మనందరికీ తెలుసు దేవుని వాక్యములు ఏముందంటే, మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి పుట్టల వంటివి. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మరొక వ్యక్తి ఎప్పుడు ఎలా నీతిమంతుడు అవుతాడు? యేసయ్య రక్తముతో కడగబడడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడిగా మారతాడు అంటే యేసయ్య రక్తము ద్వారా కడగబడాలి. ఒక వ్యక్తి జీవితంలో ఒక నీతి ఎలా వస్తుందో ఒకసారి వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం మనం చూడగలిగితే ఒక వ్యక్తి జీవితంలో ఒక నీతి ఎలా వస్తుందో వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మనకు అర్థమైంది, ఎవరి జీవితాల్లో అయితే నీతి కలిగి బ్రతుకుతారో వారికి దేవుని ద్వారా సమాధానం దొరుకుతుంది. మనకు నీతి ఎప్పుడు వస్తుంది? నెంబర్ 1 యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మారాం. కానీ ఆ నీతి మనలోనికి రావాలంటే వాక్యము చెప్తున్న మాట, మనము వాక్య ప్రకారం బ్రతికితే, వాక్య ప్రకారము ఏదైతే వాక్యములో మనం వింటున్నామో, చదువుతున్నామో, ధ్యానిస్తున్నామో ఆ వాక్య ప్రకారం మనం బ్రతకగలిగితే వాక్యము సెలవిస్తుంది, ఆ వాక్యము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడటం మాత్రమే కాదు, ఆ నీతి మనలోనికి వస్తుంది. అంటే వాక్యమును ఎవరైతే పాటిస్తారో, ఇదిగో వాక్యం చెప్పింది ఇలా బ్రతకొద్దందే, నేను బ్రతకను. ఇలా అలంకరించుకోవద్దందే, ఇలా అలంకరించుకోను. ఇలా మాట్లాడొద్దందే, ఇలా మాట్లాడను. ఇలాంటి దృశ్యాలు చూడొద్దందే, నేను చూడను. ఇలాంటి స్నేహాలు వద్దందే, నేను చేయను. ఇలాంటి మనసు వద్దందే, నేను అలా ఉండను అని వాక్యమును బట్టి ఎవరైతే తమను తాము దిద్దుకోవడానికి ఇష్టపడతారో అటువంటి వ్యక్తుల్లోకి నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీతి అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగితే కీర్తనాకారుడు దేవునికి ఎంత ఇష్టమో నీతిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. కీర్తన గ్రంథం 11:7 కదమ్మా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని, చాలమ్మా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా బ్రతకాలని ఆశపడతారో అట్టి వారిని ఆయన ప్రేమిస్తాడు. మనలోకి నీతి ఎలా వస్తుంది? ఇప్పుడే విన్నాం, యేసయ్య రక్తముతో కడగబడ్డం అంటే బాప్తిస్మం పొందడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ ఆ నీతి మనలోనికి ఎప్పుడు వస్తుందంటే ఆయన వాక్య ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడితే, ప్రభా ఇంతవరకు నాకు నచ్చినట్లు బ్రతికాను, ఇక నుంచి నీకు నచ్చినట్లు బ్రతుకుతానయ్యా అని ప్రభు యొక్క వాక్యమునకు మనం అప్పగించుకొని ఆయన వాక్యముతో మనం అంటు కట్టబడ్డానికి ఇష్టపడితే అప్పుడు దేవుని నీతి మనలోనికి వస్తుంది. ఎందుకంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుని ప్రేమ నీకు రావాలా? అయితే ముమ్మాటికి నువ్వు నీతిగా బ్రతకడానికి ఇష్టపడు. ఆమేన్ చెప్పండి. 2 విషయాలు నేర్చుకున్నాం చాలా త్వరగా. నెంబర్ 1, దేవుడు నీకు అనుగ్రహించు సమాధానం, ఆశీర్వాదం నీకు రావాలంటే మొదటిగా దేవుని సమాధానం పొందాలంటే ముందు దేవుడితో సరైన సహవాసం నీకు ఉండాలి. ఆ సహవాసం ఎలా వస్తుంది? ప్రతిరోజు ప్రార్థనలో ఏకాంతంగా గడపాలి.
చక్కని వాక్యమును ప్రతిరోజు ధ్యానించుకోవాలి. అలాగే ఆ సమాధానం నీకు ఎలా వచ్చిందో తెలుసా? యేసయ్య ద్వారా దేవునితో నీకు సహవాసం ఏర్పడింది. అందుకే మనం ప్రార్థించిన ప్రతిసారి మనం అంటాం, యేసుక్రీస్తు నామములో ఆయన ద్వారా ఇదిగో నీతో మాట్లాడే అవకాశం నాకు దొరికిందయ్యా. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దేవునితో మనకు సమాధానం ఎలా ఏర్పడిందంటే ఆయనతో సహవాసం చేయడం ద్వారా. రెండవది, మనము నీతిగా బ్రతకడం ద్వారా దేవుని ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. సరే, మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. చూడండి, మలాకి గ్రంథము, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మలాకి గ్రంథము 2వ అధ్యాయము, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం 5వ వచనం మనం చూడగలిగితే పేజీ నెంబరు 785, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. చదవండి అమ్మా. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను. చాలమ్మా. సమాధానమునకు ఏది కారణమైందంట? మనం చదువుకున్నాం, దేవుని నిబంధన ఎవరైతే పాటిస్తారో వారి జీవితాల్లోకి దేవుని సమాధానం దొరుకుతుంది. నెంబర్ 1, దేవుని సమాధానం నాకు దొరకాలంటే దేవునితో నేను సహవాసం చేయాలి. నెంబర్ 2, దేవుని సమాధానం నాకు దొరకాలి అంటే నేను దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకాలి. నెంబర్ 3, దేవుని సమాధానం నాకు దొరకాలి అంటే దేవుని నిబంధనలో నేను ఉండాలి. దేవుని నిబంధన నేను పాటించాలి. దేవుని నిబంధన ఏంటి? దేవుని నిబంధన ఏంటో తెలిస్తేనే కదా మనం పాటించగలుగుతాం. చూడండి, దేవుని నిబంధన ఏంటో నిర్గమాకాండము 31వ అధ్యాయము 15-16 వచనాలు. వాక్యం పట్ల చాలా ఆశతో వాక్యమును మనం వెతకాలి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 15-16 వచనాలు. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ కుటుంబమును ఆర్థికంగా బలపరుచుకోవడానికి, నీ రెక్కల కష్టార్జితముతో నీ కుటుంబం యొక్క అన్ని అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించిన 7 దినాలలో 6 దినాలు నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి పనిచేయి. కానీ 7వ దినం వచ్చేసరికి వాక్యం సెలవిస్తుంది, అది దేవునికి ప్రతిష్ఠింపబడిన దినము. చూడండి, ఆ విశ్రాంతి దినమున పనిచేయువాడు తప్పక మరణ శిక్ష నొందును. అయ్య బాబోయ్, 6 దినాలు మనం కష్టపడి పని చేసుకోవాలంట. కానీ 7వ దినం అనగా దేవునిని ఆరాధించేటువంటి దినాన్ని మాత్రం మనము దేవుని పని పక్కన పెట్టేసి, నాకేయో పనులు ఉన్నాయండి, నాకేయో వ్యాపకాలు ఉన్నాయండి, నాకేయో కార్యక్రమాలు ఉన్నాయండి. ఈ మధ్యన బాధాకరం ఏంటయ్యా అంటే అందరూ ఆదివారం ఖాళీగా ఉంటారని చెప్పి ఆదివారమే ఫంక్షన్లు ఎట్టుకుంటున్నారు. అందరూ వస్తారని చెప్పి వాళ్ళకి అర్థం కాదు ఏంటయ్యా అంటే వాళ్ళ అనుకూలత మనకు ఇబ్బందికరంగా మారిపోద్ది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాం కదా. అందుకంటుంది వాక్యము, ఈ దేవుని నిబంధన ఏంటో తెలుసా? నువ్వు 6 దినములు కష్టపడు, కానీ 7వ దినమున దేవునికి ప్రతిష్ఠితమైన దినము. ఆ దినమున నీవు దేవుని పని చేయకుండా, దైవ సన్నిధికి నువ్వు రాకుండా నువ్వు పని చేస్తే అట్టివాడు తప్పక మరణ శిక్ష నొందును. అలాంటి వాడిని చంపేయాలంట. దేవుని కృప. మనం ఎన్నిసార్లు మందిరం మానేసినా మనకి ఏమవుతలేదు, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి. చూడండి, 16వ వచనంలో, ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతిని దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన. దేవునితో సమాధానం నీకు దొరకాలంటే దేవుని యొక్క నిబంధనను పాటించాలి. దేవుని యొక్క నిబంధన ఏంటి? 6 దినాలు నీ కుటుంబం కొరకు కష్టపడు, కుటుంబాన్ని పోషించుకో, కుటుంబ అవసరాలన్నీ చక్కగా తీర్చుకో. కానీ 7వ దినం వచ్చేసరికి మాత్రము అది విశ్రాంతి దినము. ఇశ్రాయేలులకు శనివారం విశ్రాంతి దినం, కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మనకు పునరుద్ధాన దినము ఆదివారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అరబ్ దేశాల్లో వారు శుక్రవారం హాలిడే ఇస్తారు. అరబ్ దేశాల్లో కొన్ని కంట్రీస్లో ఒక్కొక్క రోజు వారికి మరి సెలవు దినాలుగా ఉంటాయి.
నేను వెళ్ళినటువంటి అరబ్ దేశాల్లో ఒకసారి నేను గమనించింది ఏంటంటే వాళ్ళకు శుక్రవారమే సెలవు దినం. కాబట్టి వాళ్ళు ఆదివారం నాడు చేయవలసిన ఆరాధన శుక్రవారం చేసుకుంటారు. ఏ విధమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడిగా ఆదివారం ఉదయమునని లేవనెత్తబడ్డారు. కాబట్టి కొత్త నిబంధన కాలం వచ్చేసరికి మనము ప్రభును ఆరాధించే దినము ఏదయ్యా అంటే 7వ దినముగా ఆదివారపు దినము. ఆ ఆదివారపు దినాన్న నువ్వు దేవుని నిబంధన మీరి నువ్వు దేవుని సన్నిధికి మానేయకూడదు. చూడండి ఎంత బాధాకరం. ఆదివారమే ఏదో ఒకటి వస్తుంటుంది, వారం అంతా ఖాళీగా ఉంటాం, వారం అంతా మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఆదివారం వచ్చేసరికి అవసరమైన పనులన్నీ ఆదివారమే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది మనకు దేవుడు పెట్టిన పరీక్షో తెలియదు, సాతానుడు పెడుతున్న శోధనో. ఈ బిడ్డ ఈ కుటుంబం ఏది ఏమైనా అన్ని పక్కకు పెట్టి నా మందిరానికి మొదటి స్థానం ఇస్తాది అని దేవుడు పరీక్షిస్తున్నాడో తెలియదు, లేకపోతే శోధన పడేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడో తెలియదు. కానీ బాధాకరం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దైవ కార్యాలు పక్కకు పెట్టి వెళ్ళిపోయినే ఉన్నాయి. మా బంధుత్వాలు పోతాయండి, మా చుట్టరికలు పోతాయండి, అక్కడ కోపతాపాలు వచ్చేతాయండి. దేవునితో సమాధానం చెడిపోయినా పర్లేదు, మరలా వచ్చి దేవుని బతులు ఆడుకుంటాం. కానీ చుట్టాలతో బంధుత్వం దిగిపోతే కష్టం, వాళ్ళని బతులు నన్ను ఒప్పుకోరాలి. మా అమ్మాయి పెళ్ళికి రాలేదు కానీ మీ అమ్మాయి పెళ్ళికి రాను రాజీ అంటే మనిషిని మాత్రం సమాధాన పరచలేవు కానీ దేవుని సమాధాన పరిచేస్తామంట. ఎంతటి బాధాకరం. సంగమా మరొకసారి చెప్తున్నాను, నువ్వు కోల్పోతుంది దేవుని సన్నిధి కాదు, దేవునితో సమాధానాన్ని కోల్పోతున్నావు. కనుక ఎట్టి పరిస్థితిలో దైవ ఆరాధనకు నువ్వు మానడానికి మాత్రము ఇష్టపడకూడదు. కొన్ని సందర్భాల్లో చాలామంది దైవ ఆరాధన దైవ సన్నిధికి రాకుండా ఏవేవో చక్క పెట్టేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళకి జరిగేది ఏంటో చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం, పేజీ నెంబర్ 370. అమ్మా, ఆ కాలములో దేశముల కాపురస్తులలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనుక తమ పని పాటలకు చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. ఏం చక్క పెట్టుకుండా తిరుగుతారంట? మాకు ఆదివారం దినానా మాకు ఆ పనులు ఉన్నాయండి, ఈ పనులు ఉన్నాయండి, ఆ వ్యాపకాలు ఉన్నాయండి, ఈ వ్యాపకాలు ఉన్నాయండి, అయ్యా మేము అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, ఆ ఫంక్షన్లేండి, ఈ ఫంక్షన్లేండి అని వారు తమ జీవితంలో ఏం చేస్తారంట? వారి యొక్క వ్యాపకాలను చక్క పెట్టుకునే ద్వారా బైబిల్ ఉంటుంది వారికి సమాధానము లేకుండా పోయింది అంటున్నాను. ఏది ఆదివారమైన మందిరం మానేసిన వారం నీ కుటుంబంలో సమాధానంగా బ్రతికావా? పోనీ కుటుంబంలో సమాధానంగా ఉంది కానీ నీ మనసులో సమాధానంగా ఉన్నావా? కొంతమందికి ఎన్ని వారాలు చర్చి మానేసినా వాళ్ళకి ఏమీ అనిపించదు. అంటే ఏంటయ్యా అంటే వారి హృదయాలు మొద్దుబారిపోయాయి, మొండుబారిపోయాయి. వాళ్ళకి దేవునితో గడిపినా ఒకలాగే ఉంటుంది, దేవునితో గడపకపోయినా. కారణం ఏంటంటే వాళ్ళలో ఆధ్యాత్మికమైన ఆకలి లేదు, ఆధ్యాత్మికమైన తృష్ణ వారికి లేదు, దైవికమైన వైరాగ్యం వారిలో లేదు. కనుక మందిరానికి వచ్చినా రాకపోయినా అలాగే బ్రతుకుతారు వాళ్ళు. ఒక దేవుని బిడ్డగా నువ్వు జ్ఞాపకం చేసుకో, దైవ సన్నిధిని నువ్వు విడిచిపెట్టి ఆ పనులు ఈ పనులు చక్క పెట్టుకోవడం వల్ల నీకు కలిగేది ఏంటో తెలుసా? దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోతావు. సంగమా జాగ్రత్త. 3 విషయాలు తెలుసుకున్నాం. ఎవరికి దేవుని సమాధానం దొరుకుతుంది అని అడిగితే, నెంబర్ 1 దేవునితో సహవాసం చేసే వ్యక్తులకు, నెంబర్ 2 నీతిగా బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తులకు, నెంబర్ 3 దేవుని నిబంధన పాటించాలి. దేవుని నిబంధన ఏంటి? వారమంతా నీ పనులు చక్క పెట్టుకో, దేవుని సన్నిధికి మాత్రం ఏ విధము చేతనైనా దేవుని సన్నిధికి నువ్వు రావాలి. అలా రాకపోవడం వల్ల పనులు చక్క పెట్టుకుంటావు కానీ నీ జీవితానికి సమాధానం లేదు, ఉండదు, దొరకదు. కాబట్టి ఆ నిబంధనలో మనం నిలబడి దేవుని సమాధానం పొందుకుందుముగాక. రండి 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ద్వారా మనం సమాధానాన్ని పొందుకోవాలి అంటే యేసు ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనములో మనం చూడగలిగితే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము చాలు తల్లి, ఆ సమాధానము వారి మీదకు వచ్చును. దేవునికి స్తోత్ర. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నువ్వు పలికినటువంటి శుభవచనము సమాధానము ఏదైతే ఉందో ఆ సమాధానము ఆ ఇంటి మీదకు వస్తుంది.
దేవుని సమాధానం రావాలంటే ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనదిగా ఇల్లు ఎలా మారుతుందంటే ఆ ఇంట్లో బ్రతుకుతున్న వారు యోగ్యమైన జీవితాలు గడిపితే ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మాట, మనం దారంటే వెళ్తున్నాం, ఒక ఇల్లు చూడడానికి సూపర్ ఉందనుకో, మనకు ఎలా అనిపిస్తుంది? అబ్బా, ఆ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నోళ్ళు కాకపోతే అంత మంచి ఇల్లు కట్టుకున్నారు, అంత డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నారు, అంత చక్కగా ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు, అయ్యో చూడడానికి ఎంత అందంగా ఇల్లు ఉంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో, అంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ధనవంతులు అయి ఉంటారో. నీ ఇల్లు లోకానికి నీ ఉన్న ఆర్థిక స్తోమతను చూపిస్తుంది. కానీ దేవుడు నీ ఇంటిని చూసినప్పుడు నీ ఇల్లు దేవునికి నీ ఆర్థిక అనుభవాలు కాదు, ఆ ఇల్లు దేవునితో సమాధానం గడపడానికి యోగ్యమైన వ్యక్తులు ఆ ఇంట్లో బ్రతుకుతున్నారా లేదా? దేవునికి స్తోత్రం. దేవుడు మన ఇంటిని చూసినప్పుడు దేవుడికి ఏం కనపడాలి? మా ఇంట్లో ఆ ఇంట్లో వారు దేవునికి యోగ్యమైన వ్యక్తులుగా బ్రతుకుతున్నారా లేదా, లేకపోతే అయోగ్యంగా బ్రతుకుతున్నారా, యోగ్యత లేకుండా బ్రతుకుతున్నారా? ఎవరైతే యోగ్యమైన జీవితాలను కుటుంబాల్లో గడుపుతారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుని సమాధానం ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. 4వ మాట, దేవుని సమాధానం మనకు దొరకాలంటే మనం ఎలా బ్రతకాలి? యోగ్యమైన కుటుంబాలుగా, యోగ్యమైన జీవితాలుగా మనం బ్రతికితే దేవుని యొక్క సమాధానం మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. నాకు ఒక ప్రశ్న, పాస్టర్ గారండి, ఎవరు యోగ్యులు? యోగ్యమైన కుటుంబాలుగా బ్రతకమంటున్నారు కదా, అసలు ఎవరు యోగ్యులు దేవుని ఎదుట? చూడండి, వాక్యంలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనం. ఎవరు యోగ్యులో వాక్యం చెప్తుంది. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరు యోగ్యుడంట? మనుషులు మెచ్చుకోవడం కాదు, కొన్నిసార్లు మనమే కొట్టేసుకొని షబాష్ అనుకుంటాం. ఒకరు కొట్టవసరం మనల్ని, అబ్బా ఎంత బాగా పాడాను, అబ్బా ఎంత బాగా చదివేశాను, అబ్బా ఎంత బాగా ముగ్గేశాను, అబ్బా ఎంత బాగా సైకిల్ దొక్కుతున్నాను, అబ్బా ఎంత మంచిదాన్నో. కొన్ని సందర్భాల్లో మన భుజాన్ని మనమే తట్టుకుంటూ మనల్ని మనమే పొగుడుకుంటాం. బైబిల్ అంటుంది యోగ్యముగా బ్రతకడం అంటే నిన్ను మెచ్చుకోవడం కాదు, నిన్ను దేవుడు పొగడాలి. దేవునికి స్తోత్రం. నిన్ను మెచ్చుకోవాల్సిన వాడు ఎవరు? చెప్పండి. యోగ్యమైన జీవితాలుగా బ్రతకడం అంటే బైబిల్ అంటున్న మాట ఏమిటి అంటే, ప్రభువు ఎవరిని మెచ్చుకొనునో వాడు యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? చెప్పరేటమ్మా, దేవుడు మెచ్చుకోవాలి. పాస్టర్ గారండి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడో? యేసుక్రీస్తు ప్రభువారు బహుశా మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయము 21వ వచనములో ఒక యజమాని తన దాసుని మెచ్చుకున్న ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతుంటారు. ఒక యజమాని దేశాంతరము వెళుతూ తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిచి ఒక దాసునికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. మరొక దాసునికి, మొదటి దాసునికి 5 తలాంతులు, రెండవ దాసునికి మరికొన్ని తలాంతులు, మరొక దాసునికి 1 తలాంతు ఇచ్చాడు. 5 వాడు తీసుకెళ్ళి 10 చేశాడు, 2 వాడు తీసుకెళ్ళి దాన్ని 4 చేశాడు, 1 తీసుకున్నవాడు వెళ్ళి దాన్ని టవల్లో కట్టి గోయి తీసి కప్పెట్టాడు. యజమాని ఒకానొక సందర్భంలో వచ్చాడు, తన దాసులందరినీ పిలిచాడు. పిలిచినప్పుడు మొదటి దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా మీరు నా యందు కృప చూపించి కనికరము చూపించి నన్ను మీరు వెళ్ళేటప్పుడు 5 తలాంతులు నాకు ఇచ్చారు. ఈ 5 తలాంతులు చక్కగా నేను ఉపయోగించుకున్నాను, ఈ 5 నేను 10 చేశాను. వెంటనే యజమాని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మెచ్చుకున్నాడు. 2 తీసుకున్నవాడు వెళ్ళి అన్నాడు, అయ్యా నేను దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని ఈ 2ని, అప్పుడు అన్నాడు, కొంచెములో నమ్మకంగా ఉన్న బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ మొదటి వాడు వచ్చి అన్నాడు, నువ్వు విత్తని చోట కోయువాడువును, కోయు చోట పంట కూర్చుకుని వాడనైనటువంటి వాడువని నాకు తెలిసి నేను దాచిపెట్టానయ్యా అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, అయోగ్యుడా అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతును తీసి కలిగిన వానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యోగ్యులో తెలుసా? ఎవరు యోగ్యులుగా బ్రతికేవారో తెలుసా? దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? దేవుడు నీకు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా దేవుని కొరకు ఉపయోగించాలి.
దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడా? ఆ స్వరాన్ని దేవుడి కొరకు వాడు. దేవుడు చక్కటి ప్రార్థనా జీవితాన్ని నీకు ఇచ్చాడా? ఆ ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వాడు. వాక్యమును చక్కగా చదివే తలాంతు దేవునికి ఇచ్చాడా? ఆ తలాంతు దేవుని కొరకు ఉపయోగించు. దేవుని మందిర పరిచయం చేసే తలాంతు నీకు ఇచ్చాడా? ఆ తలాంతును దేవునికి వరకు వాడు. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని కొరకు అర్పణ ఇచ్చే తలాంతు ప్రభు నీకు ఇచ్చాడా? ఆ అర్పణ ఇచ్చే స్థితిని నువ్వు దేవుని కొరకు వాడు. దేవునికి స్తోత్ర. దేవుని దగ్గర కురచచే చూపించి దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగులు వేస్తూ ఎవరో ఇస్తారులే, ఎవరో చేస్తారులే, నాకెందుకులే, నేను ఇవ్వద్దు అని చెప్పి దేవుని దగ్గర నీ పిసినారితనాన్ని చూపిస్తే, దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించుకోకపోతే వాక్యం సెలవిస్తుంది అది ఎంత మాత్రము నీకు దీవెనకరమో. దేవుడు మెచ్చుకొనువాడు యోగ్యుడు. ఎప్పుడు మన దేవుడు మెచ్చుకుంటాడంటే దేవుడు మనకిచ్చిన తలాంతును మనం గుర్తించాలి. ఆ తలాంతును మనం దేవుని కొరకు ఉపయోగించగలగాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుడు పని చేయరు, చేసేవాళ్ళని చెప్పరేంటి? వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. వాళ్ళు చేరు, చేసేవాడిని చేయనివ్వరు. వాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. వాళ్ళు నిలబడరు, నిలబడే వాళ్ళని నిలబడినెవరు. లేదు లేదు, ఎవరిని దేవుడు మెచ్చుకొనునంటే బైబిల్ చెప్తున్న మాట, ప్రభువు చేత మెప్పు పొందిన వాడే యోగ్యుడు. ఎప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు? ప్రభు మనకిచ్చిన తలాంతును దేవుని కొరకు మనం ఉపయోగించి సద్వినియోగపరిచినప్పుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? 4 విషయాలు. నెంబర్ 1, దేవునితో మనం సమాధానంగా బ్రతకాలి అంటే మొదటి అనుభవం దేవుడితో మనకు సహవాసం ఉండాలి. రెండవ అనుభవం నీతిమంతులుగా బ్రతకాలి. నెంబర్ 3, అమ్మా, దేవుని యొక్క నిబంధన మనం పాటించగలిగే వారిగా ఉండాలి. నెంబర్ 4, యోగ్యమైన జీవితాలు గడపాలి. ఎవరు యోగ్యుడు అంటే దేవుని చేత మెచ్చుకొనగలిగిన వాడు. దేవుడు ఎవరిని మెచ్చుకుంటారు? మనం ఇంతవరకు విన్నాం, దేవునికి ఇచ్చిన తలాంతును ప్రభు కొరకు వాడుకోవాలి. దేవా, నాకు ఇచ్చిన కష్టాజితాన్ని అయ్యా వేటుకో కాదు, నీ పనికి, నీ పరిచర్యకు, నీ కొరకు ఉపయోగిస్తాను అని ఎవరైతే దేవుని కొరకు ఉపయోగపడతారో వారు ప్రభు ద్వారా మెచ్చుకొనబడతారు. దేవునికి స్తోత్రం. ఇంకా మిగతా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాను. 5వ విషయం, లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. మన జీవితాలకు సమాధానం కావాలి అని అడిగితే దేవుని వాక్యం సెలవిస్తున్న 5వ మాట ఏమిటంటే, ఎవరైతే ఈ భూమి మీద దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో అలా దేవునికి ఇష్టలుగా బ్రతికే మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి సమాధానం దొరుకుతుంది? మనుషులు నచ్చినట్లు బతకడం కాదు, దేవునికి నచ్చేటట్లు ఎవరైతే బ్రతుకుతారో దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద. పాస్టర్ గారండి, అసలు ఈ భూమి మీద దేవుడికి ఎవరంటే ఇష్టం? పలానా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాడు, వాళ్ళంటే ఇష్టం. ఆ తల్లి బాగా చదువుకుంది, ఆ తమ్ముడు బాగా చదువుకున్నాడు. లేదు లేదు లేదు, దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే ఆ వ్యక్తిలో దేవుడు కోరుకునేది ఒకటే. ఎవరు దేవునికి ఇష్టలు అన్న ప్రశ్నకు సమాధానం వాక్యం ఏమేమి చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం గమనించగలిగితే దేవునికి ఇష్టలు ఎవరో వాక్యంలో రాయబడి ఉంది. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎవరు ఇష్టలు? భక్తులు. ఎవరికి దేవుడు ఇష్టలు? భక్తి చేసేవారంటే దేవునికి. భక్తి అంటే ఏంటి? దైవికమైన భయభక్తులతో ఎవరు బ్రతుకుతారో, దేవుని ఎవరైతే చక్కగా దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారో, దేవా ఏమి ఉన్నను ఏమి లేకుండాను నా జీవితంలో మొదటి స్థానము నీదే, మొదటి స్థానము నీదే, నా జీవితంలో మొదటి వాడవు నీవే అని ఎవరైతే దేవుని తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇస్తారో, ఎవరైతే చక్కని భక్తిని చేస్తారో కదా, అట్టి భక్తి చేయు వారిని బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, వారు దేవునికి. చాలా సందర్భాల్లో నేను దేవుడు చాలా ఇష్టంగా బతుకుతున్నానండి అంటాం,
దేవుడికి నువ్వు ఇష్టంగా బ్రతకాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఆ పని చేయకుండా నేను దేవుడికి ఇష్టంగా బతుకుతున్నానని చెప్పడం అబద్ధం. దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా మనం బ్రతకాలంటే మనం ఒక పని చేయమని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 210వ పేజీ 1వ అధ్యాయము 27వ వచనములో మనం ఒక చక్కని విషయాన్ని గమనించగలుగుతాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, 26వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాణిని చెప్పుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవరికి దేవుడి ఇష్టలు? భక్తి చేసేవారంటే దేవుడికి ఇష్టం. మరి నిజమైన భక్తి అంటే ఏంటి? నువ్వెంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, తల్లి నీ నోటికి కళ్ళెం పడకపోతే, దేనికి కళ్ళెం పడాలంట? చెప్పరేటమ్మా. కొన్ని సందర్భాల్లో కొన్ని దూడలకే నోటికి ఏమేస్తారు? చెక్కమేస్తారు. ఎందుకు వేస్తారు? మీకుంది కదా పాడి, ఎందుకు వేస్తారు చెక్కం? అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగేద్దేమో, లేకపోతే ఏది పడితే తినేసి అనారోగ్య పాలవుద్దేమో. కొన్ని సందర్భాల్లో కొన్నింటికి చెక్కు వేస్తారు వాటిని అదుపు చేయడానికి. బైబిల్ అంటుంది, దేవుని బిడ్డ తన నోటికి ఎప్పుడు కూడా తాళం వేసుకోవాలంట. వ్యర్థమైన మాటలు, మూర్ఖపు మాటలు, అవాంఛనీయమైన మాటలు, నీ ఆత్మీయతను పాడు చేసే ఏ మాటలు నీ నోటికి రానివ్వకుండా బైబిల్, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొంచు, నాకు నా నోటుకు వచ్చినట్లల్లా మాట్లాడేస్తానండి, నా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తానండి, అయినప్పటికీ నేను భక్తి కలిగిన వాడిని అనుకుంటే అతడు తన హృదయాన్ని మోసపుచ్చుకున్నట్లే. హల్లెలూయా. మరి నిజమైన భక్తి ఏంటయ్యా అంటే, మొదటిది నీ నోటిని కాపాడుకో. ఏ నోటితో స్తుతిస్తున్నావో, ఏ నోటితో ప్రార్థిస్తున్నావో, ఏ నోటితో దైవారాధన చేస్తున్నావో ఆ నోటిని నువ్వు కాపాడుకో. అందుకే యేసుప్రభు అన్నారు, ఒకే జలము నుండి మురుకు నీటియు మంచినీటియు రాదు కదా అన్నాడు ప్రభు. మనకి ట్యాప్ ఉంది, ట్యాప్ ఇప్పితే వస్తే మురికి నీళ్ళు రావాలి, లేకపోతే మంచినీళ్ళు రావాలి, అంతే కదా. ఇదే నోటితో దేవుని స్తుతించి అదే నోటితో నోటుకొచ్చినట్టు మాట్లాడితే బైబిల్ అంటుంది, నీ నోటి మాటలు నీ భక్తిని కళంకపరిచే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. మరో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏనండి జాగ్రత్తగా. ఒక బిందె నిండా మంచినీళ్ళు ఉన్నాయి, ఒక బిందె నిండా మంచినీళ్ళు ఉన్నాయి, మరొక బిందె నిండా మురికి నీళ్ళు ఉన్నాయి. మరొక బిందె నిండా, ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ మురికి నీళ్ళు తీసుకెళ్ళి మంచినీటిలో కలిపారు. ఇప్పుడు ఆ నీళ్ళని ఏమైపోయాయి? మురికి అయిపోయాయి. లేదు తప్పు అని చెప్పి ఇప్పుడు ఈ మంచినీళ్ళు తీసుకొచ్చి మురికిట్లో కలిపారు. అంటే మురుకు మన జీవితంలోకి వస్తే మన దగ్గర ఎంత మంచి ఉన్నా ఆ కొంచెము మురుకు మొత్తము నీడంతటిని మురికి చేస్తుంది. నీవెంత మంచి భక్తి చేసే వ్యక్తివైనా నీ నోరుపు నీ అదుపులో లేకపోతే నీ నోటి మాటలు నీ భక్తినంతటిని మురికి చేసే ప్రమాదం ఉంది. గనుక సంగమా, మీకు ఒక హెచ్చరిక, నీ నోటికి కళ్ళెము వేసుకునే భక్తి నువ్వు చేయుదువుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు మెచ్చుకునేవాడు దేవుని సమాధానాన్ని పొందుతాడు. దేవుడు మెచ్చుకునేవారు ఎవరు అనగా ఆయన భక్తులే దేవుడికి ఇష్టలు. మనం ఎప్పుడు నిజమైన భక్తి చేయగలుగుతామంటే మన నోటికి భక్తిని కళ్ళెమును వేసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ 6వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవునితో మనకు చక్కని సమాధానం మనకు దొరకాలంటే 6వ అనుభవం అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ కూడా 2వ అధ్యాయం 10వ వచనం ప్రతి ఒక్కరు చూడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనించగలిగితే, సత్క్రియ చేయువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాట, దేవుని యొద్ద నీకు సమాధానం దొరకాలంటే వాక్యము సెలవిస్తుంది, నువ్వు సత్క్రియలు చేయువాడివైతే ఖచ్చితంగా నీకు దేవుని దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. ఏ క్రియలు చేయాలి చెప్పండి, ఏ క్రియలు చేయాలి? సత్క్రియలు. పాస్టర్ గారు, సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మంచి అంటే ఏంటి? ఇతరులకు
మేలు కలిగించే క్రియలు. దేవునికి స్తోత్రం. సత్క్రియలను గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో సార్ చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూడగలిగితే అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడింది. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువాడికి నిత్య జీవం వచ్చును. దేవునికి స్తోత్ర. ఏ క్రియలంట? చెప్పండి ఏ క్రియలంట? ఇప్పుడు చెప్పండి. మందిరానికి రావడం సత్క్రియ కాదా? మోకరించడం, నేను అడుగుతాను మీరు చెప్పండి. మోకరించడం, ముసుకేయడం, ఆరాధించడం, అమ్మా మందిరాన్ని తొడవడం, మందిరాన్ని కడగడం, మందిరంలో పరిచయం చేయడం, వంటలు వండడం, కూరగాయలు కోయడం, దైవ కార్యాలు మనం ఉండడం, దేవుని కార్యాలకు గుప్పులిప్పడం. మాట్లాడతలే, అదొక్కటి కాదండి. లేదు, నువ్వు చేసేది ఏదైనా మంచిదైతే బైబిల్ చెప్తున్న మాట, ఆ సత్క్రియను నువ్వు ఓపికగా చేయాలి. ఒకప్పుడు చేశానండి, ఒకప్పుడు చక్కబెట్టానండి, ఒకప్పుడు దైవ కార్యాలు ఉన్నానండి, ఇప్పుడు లేదు 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 తల్లి, వాక్యం అలా చెప్పడం లేదు. సత్క్రియ నువ్వు చేసేది మంచి అయినప్పుడు దాన్ని నువ్వు ఓపికగా చేయి. కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయిన సత్క్రియను ఓపికగా చేయువాడు దేవుని ద్వారా సమాధానాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సత్క్రియ చేయలేరు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే పేజీ నెంబర్ 197. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవునిని ఎరగమన్నట్లుందుము. పేరుకంటారంట. భక్త మాకు చాలా బాగా తెలుసు, దేవుడా మాకు బాగా తెలుసు, వాక్యమా అయ్య బాబోయ్ మాకు చాలా బాగా తెలుసు. వీళ్ళకి దేవుడు తెలుసంట, వాక్యము తెలుసంట, అన్నీ తెలుసంట, కానీ దేవుని వాక్యానికి, దైవజనుడి మాటకు లోబడరంట. వాక్యం అదే ఉంది కదా. మరొకసారి చదువుతున్నాను చూడండి, 15వ వచనం 16వ వచనం చదువుతున్నాను. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. ఎవరు తెలుసంట వారికి? దేవుడు తెలుసంట, భక్తి తెలుసంట, వాక్యం తెలుసంట, అన్నీ తెలుసంట, కానీ వారు చేసే పనులు, వారి మాటలు ఎలా ఉంటాయంట? అసహ్యులను. రెండవది, దేవునికి విధేయత చూపించరంట, దైవజనుడికి విధేయత చూపించరంట, అవిధేయులను. తర్వాత ప్రతి సత్కార్యమును విషయములో దేవుని కార్యాలకు దేనికి సహకారం అందించరంట. దేవుడి పన ఎవరో చేస్తారులే, దేవుడి పన ఎవరో నిలబడతారులే, దేవుడి పన మనకెందుకులే అని ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకున్న మాట వారి జీవితంలో ఏమాత్రం వారు కలిగి లేరు గనుక వారు దేవుని ఎరగని వారిగా బ్రతుకుతున్నారు. ఇది తల్లి వాక్యం సెలవిస్తున్న మాట. సత్క్రియ అంటే ఓపికతో దైవికమైన ప్రతి కార్యములు మనము చేయుదుముగాక. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలిగితే అక్కడ తబితా, భాషాంతరమున దోర్కా అనే ఒక తల్లి ఉంది. ఆమె జీవనోపాధి ఏంటంటే టైలర్, మిషన్ కుట్టుకునేది ఆవిడ. ఆ మిషన్ కుట్టుకుంటూ ఆమె దైవికమైన అన్ని కార్యాలు ఉండేదంట. వాక్యముని మనం ఆధారంగా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను, దేవునికి స్తోత్రం, ఏ కార్యాలు చేసిందంట? మంచి క్రియలు చేసిందంట. నేను చేసే పని మా సంఘానికి మంచి జరగాలి, నేను మాట్లాడే మాట వల్ల మా సంఘానికి మంచి జరగాలి, నేను తలపెట్టే ఏ పనైనా నా దేవునికి, నా సంఘానికి, పరిచర్యకు మంచి జరగాలి. పరిచర్య పాడైపోకూడదు, సంఘం పాడైపోకూడదు, మందిరం పాడైపోకూడదు, గలిబిలైపోకూడదు అని చెప్పి తబితా అనే తల్లి దేవుని కార్యాల పట్ల సత్కార్యాలు చేసిందంట. తన దగ్గర ఉన్నటువంటి కొద్ది ధనమే, ఆమె జీవనోపాధి ఏంటి?
మిషన్ కుట్టుకునేది టైలర్, మిషన్ కుట్టుకునేది ఆ కొద్దితనముతోనే అనేకులకు దాన ధర్మాలు చేసేదంట. అలాంటి తల్లి ఒకరోజు చనిపోయింది. చనిపోయిన ఆమె దేహాన్ని కడిగి మందిరపు మేడగదిలో పెట్టారు. దైవజనుడైన పేతురు గారు వచ్చి ఆమె సత్కార్యాలన్నీ విన్నాడు, ఆమె మంచి ప్రవర్తన కోసం విన్నాడు, మోకరించి ప్రార్థించాడు. ప్రభా, ఇలాంటి సత్క్రియలు చేసే తల్లికి మరణం అవసరమా ప్రభా? ఈమె బ్రతుకుంటే సంఘములో ఇంకా నీ కొరకు నమ్మకంగా వాడబడుతుంది. ఈ తల్లికి బ్రతికించి జీవాన్నిచ్చి నీ మందిర పరిచయంలో పాత్రగా వాడుకోవా అని ఆ తల్లి కొరకు పేతురు గారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు ప్రాణమునిచ్చాడు. ఆమె లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని బ్రతికిస్తాకి ఇష్టపడతాడో తెలుసా? మందిరములో సత్క్రియలు చేయండి, దేవుని పనిని ఓపికగా చేయండి, దేవుని పనికి అడ్డుపడిపోకండి. అలా సత్క్రియను ఓపికగా చేయగలిగితే తబితాను బ్రతికించిన దేవుడు నీ జీవితంలో ఏదైతే చేజారిపోయిందో అట్టి స్థితిగతులన్నిటిలోనికి జీవమును అనుగ్రహించునుగాక. వీలైతే చెయ్యి, లేకపోతే చేసేవారి కొరకు ప్రార్థన పూర్వకంగా ప్రోత్సహించు. అమ్మా, నేను చేయలేకపోతున్నాను, నువ్వు చెయ్యమ్మా. నేను నిలబడలేకపోతున్నాను, నువ్వు నిలబడమ్మా. అమ్మా, నేను ఉండలేకపోతున్నాను, నువ్వు ఉండమ్మా అని నువ్వు చెయ్యి, లేకపోతే చేసేవారికి సహకారం అందించు. సత్క్రియ చేసిన ఎడల నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటావు. చిట్ట చివరి మాట, దేవుని దగ్గర మనకు సమాధానం దొరకాలంటే 7వ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఎప్పుడు ప్రతి విషయములో ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! నీ హృదయం ప్రశాంతంగా ఉంటుందంట, నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుందంట, కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతాయంట, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారంట, నీ కళ్ళ ముందు నీ బిడ్డల చక్కగా ఆరోగ్యాలతో బ్రతుకుతారంట. ఎప్పుడూ గలిబిలి లేకుండా బ్రతుకుతావు అంటే నువ్వు ప్రతి విషయంలో ప్రార్థించుట ద్వారా దేవుని సమాధానం నీకు దొరుకునుగాక. ఎవరికి సమాధానం దొరుకుతుంది? 7వ మాట, ప్రార్థించే వారికి దేవుని వద్ద నుంచి సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్పడానికి బాధపడుతున్నాను. ఈనాటి కడవరి దినాల్లో సంఘానికి వచ్చినటువంటి ఒక బలహీనత ఏంటో తెలుసా? ఎదుటి వారి ప్రార్థనల మీద డిపెండ్ అవుతారు. ఎవరి ప్రార్థనల మీద? చెప్పరేంటమ్మా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. యువతల వాళ్ళు అంటారు, మీకోసం నేను ప్రార్థిస్తాను, నువ్వు పంపాల్సింది పంపే. ఈ కడవరి దినాల్లో నీ ప్రార్థన మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. నీ మోకాళ్ళ మీద నువ్వు ఆధారపడాలి, నీ కన్నీళ్ళ మీద నువ్వు ఆధారపడాలి. ఎదుటివాడి ప్రార్థన నీకు అవసరమే, కానీ అంతకంటే ప్రాముఖ్యముగా ఎదుటివారి ప్రార్థన మీద ఆధారపడడం కాదు, అంతకంటే ఎక్కువగా నీ ప్రార్థన మీద నువ్వు ఆధారపడుదువుగాక. ఆమేన్ చెప్పండి. ఎదుటివారి ప్రార్థన విన దేవుడు నా ప్రార్థన వినడా? ఎదుటివారి మోకాళ్ళు చూసిన దేవుడు నా మోకాళ్ళు చూడ్డా? ఎదుటివారి కన్నీళ్లు విన దేవుడు నా కన్నీళ్లు వినడా? ఎదుటి వాళ్ళ యొక్క ఉపవాసము చూసిన దేవుడు నా ఉపవాసం చూడ్డా? అయ్యా, నా కొరకు నేను ప్రార్థించుకుంటున్నాను, నాతో పాటుగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయనండి, మీరు చేసేయండి. లేదు, అది నీకు బలహీనతగా మారిపోద్ది. దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడో తెలుసా? ప్రార్థించు వారికి దేవుడు సమాధానము ఇస్తాడు. చూడండి, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎలాంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, చివరి విషయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తును యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అండర్లైన్ ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థించాలంట?
ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము. భక్తులు అగ్నిగుండంలో ప్రార్థించారు, వారికి శుభం జరిగింది. సింహాల బోన్లో ప్రార్థించారు, వారికి శుభం జరిగింది. చెరసాల్లో ప్రార్థించారు, వారికి శుభం జరిగింది. మరణపు అనుభవాల్లో దేవునికి ప్రార్థించారు, వారికి శుభం జరిగింది. ఒక దేవుని బిడ్డకి ఎప్పుడు శుభమో తెలుసా? ఎప్పుడు దేవుని సమాధానం దొరుకుతుందో తెలుసా? నువ్వు ప్రతి సమయములో ప్రతి విషయములో ప్రార్థించే వ్యక్తిగా ఉందువుగాక. ప్రార్థించకుండా ఏ పని తలపెట్టొద్దు. అలా ఏ పని తలపెట్టినా అది ముందుకు వెళ్ళినా అది నష్టాన్ని నీకు చూపిస్తుంది. ప్రార్థించి పని మొదలెడితే అది దేవునికి ఇష్టం లేదా, దేవుడు పనిని మొదలు పెట్టనివ్వడు. ఒకవేళ అది ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిందా, దేవుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గమ్యానికి మాత్రం తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి దైవికమైన సమాధానము ద్వారా మనమును, మన కుటుంబమును, సంఘమును దేవునితో సహవాసము చేయడం ద్వారా అట్టి సమాధానమును అనుగ్రహించి దీవించబడుదుముగాక. ఆమేన్. స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి